హాయ్ ఆల్ వెల్కమ్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. బిజీ షెడ్యూల్, బిజీ మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేవంగానే నా షెడ్యూల్ వచ్చేసి 4:30కి లేస్తానండి. 4:30 నుంచి ఇంకా హాట్ వాటర్ పెట్టుకోవడం ఫస్ట్ పని. పాపకి జావ నైట్ చేస్తాను నార్మల్గా. అయితే ఒకసారి నార్మల్గా నైట్ చేయనప్పుడు ఏమవుతుంది అంటే నేను మార్నింగ్ పెట్టేస్తాను అనమాట. ఫస్ట్ లేవంగానే హాట్ వాటర్ విత్ మసాలా వాటర్. అంటే డైలీ ఒక్కటేనా అని మీరు అనుకోవచ్చు. డైలీ ఒక్కటి ఉండదు, డైలీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకరోజు మెంతులతో వాటర్, అందులో లెమన్ వేస్తాను. అదేవిధంగా జీలకర్ర పౌడర్, మిరియాల పౌడర్, అందులో కూడా చెక్క, అవన్నీ వేసిన తర్వాత లెమన్ వేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ యాజ్ ఎ న్యూట్రిషన్ డైటీషియన్గా ఏది ఎప్పుడు తీసుకోవాలనేది క్లారిటీ ఉంది కాబట్టి ఆ వేలో రోజుకి ఒక వాటర్ ఉంటుందన్నమాట. సో కొంచెంగా సాల్ట్ వేసి అందులో మిగతా లెమన్ కూడా వేస్తాను అనమాట. మార్నింగ్ 4:30కే లేస్తాం కదా, అసలు హడావిడిగా ఉంటుంది. పాపకు జావ పక్కకు పెట్టేసి నేను హాట్ వాటర్ కాంచేసి ఇంక వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. వంట స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజైతే నేను వంకాయ కర్రీ చేశాను. వంకాయ కర్రీ తర్వాత వచ్చి పాప కోసమని కర్డ్ రైస్, వంకాయ కర్రీ, తర్వాత పెసలు. ఎప్పుడు కూడా నేను పెసలు కానీ శనగలు కానీ ఏదో ఒక స్నాక్ అయితే ఉంటుందండి పాప కోసమని. స్కూల్కి ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో నేను ప్రోటీన్ కోసం మార్నింగ్ అయితే డిఫరెంట్గా ఇస్తాను. మీకు లాస్ట్లో నేను చూపిస్తాను ఏం పెట్టిస్తాను, బాక్స్ ఎలా ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి మా హడావిడిలో, ఇది మా మసాలా వాటర్ అనమాట. సో ఇంకా ల్యాప్టాప్ కూడా ఆన్ చేసేసాను. అప్పుడు లోపల వంట అంతా 6 o'clock 6:30 లోపల వంట అంతా కంప్లీట్ చేసుకుంటాను. 6కి లాగిన్ అయిపోతాను అనమాట. లాగిన్ అయిపోయేసి 6:30కి నాకు ఎవ్రీడే మార్నింగ్ మీటింగ్ ఉంటుంది. 6:30 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes డిఫరెంట్ అనమాట. ఇంకా ల్యాప్టాప్ పట్టుకొని కిచెన్లోకి, తర్వాత అన్ని ప్లేసుల్లోకి తిరుగుతూ ఉంటాను అనమాట. పప్పుకి అన్నిటికీ పెట్టేశాను. ఆల్మోస్ట్ ఆ రోజు పప్పు చేశాను, బీరకాయ పప్పు చేశాను. దెన్ పాపకు వచ్చేసి వంకాయ ఫ్రై లాగా చేశాను అనమాట. ఇంకా ప్రోటీన్ కావాలి కాబట్టి ప్రోటీన్ కోసం నేను స్నాక్ లాగా చేసిస్తాను. ఇంకా మార్నింగ్ లేవంగానే 6 o'clock అయితే ముగ్గు పెట్టేస్తాను, తర్వాత టైం ఉండదు కాబట్టి. సో పెట్టేసి వచ్చేసి ఇంకా లాగిన్ అయితే అయిపోతున్నాను. ఇప్పుడే జస్ట్ ల్యాప్టాప్ అయితే ఆన్ చేశాను అనమాట. ఆన్ చేసేసి ఇంక లాగిన్ అయ్యి కొంచెం హాట్ వాటర్ తాగుతూ ఉన్నాను. మా హస్బెండ్ కూడా ఆ టైంకి లేసి తను ఏదో బిజీగా తను ఫోన్ చూసుకోవడం, న్యూస్ పేపర్ చదవడం, ఇండియా టైమ్స్ న్యూస్ పేపర్ వేసుకుంటారు. అది తను కాసేపు పేపర్ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ అలా టైంపాస్ చేస్తారనమాట. ఆ లోపల నేను లాగిన్ అయిపోయేసి ఇంకా నా వర్క్ నేనైతే స్టార్ట్ చేసేస్తాను. 7 ఇంకా 6కి అంతా అయిపోయినాక 7 వరకు ఏం వర్క్ ఉండదు. పాప కొంచెం హడావిడిగా ఆమె లేసి రెడీ అయిపోయే లోపల వంకాయ కర్రీ రెడీ. ప్రతిరోజు అండి నేను ఇంట్లో హోమ్ మేడ్ గీ అనమాట యూస్ చేసేది. సో హోమ్ మేడ్ గీ ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి పాపకి హోమ్ మేడ్ గీతో పెట్టేస్తాను అనమాట. రైస్ పెట్టేసి కలిపి కొంచెం భాగానికి గీ వేస్తాను. కొంచెం ఇలా మార్నింగ్ టిఫిన్ అయింది అనుకున్నారు కదా, మార్నింగ్ టిఫిన్ వచ్చేసి తనకి జావా, ఒక 3/4 గ్లాస్ జావ ఇస్తాను. అదేవిధంగా 4 బాదాము, 2 వాల్నట్స్ ఉంటాయి, ఒక ఎగ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్కి డైలీ కర్డ్ రైస్ ఉంటుంది, ఏదైనా శనగలు కానీ పెసలు కానీ చాట్ ఉంటుంది, ఏదో ఒకటి. ఇంకా నార్మల్గా పప్పు దాంట్లో ఫ్రై కలిపి పెడతాను, ఎందుకంటే ఫైబర్ కావాలి, ప్రోటీన్ కావాలి కాబట్టి. సో డిఫరెంట్, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. ఇంకా తను స్కూల్కి వెళ్ళిపోయాక మళ్ళీ నాకు 1 hour మధ్యలో బ్రేక్ ఉంటుందన్నమాట. ఏదో ఒక టైంలో నేను 1 hour నాకు వర్క్ లేనప్పుడు 1 hour బ్రేక్ తీసుకుంటాను కాబట్టి అప్పుడు అవంతా స్టవ్ దగ్గర చాలామంది, అంటే నేను చూస్తూ ఉన్నప్పుడు చాలామంది ఎలా క్లీన్ చేస్తారంటే నాప్కిన్తో చేసేవాళ్ళు, కానీ నాకు ఇది ఈజీగా ఉంటుందని నేనైతే స్పాంజ్తో చేసుకుంటానండి. అప్పటికప్పుడు అది కడిగి అక్కడే పెట్టేస్తే అది డ్రై అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ నేను వైట్ కాదు, గోధుమ కలర్ది బండ వేసుకున్నాను కాబట్టి నాకు యాక్చువల్గా వైట్ ఉన్నంత లుక్ ఇది ఉండదు. బట్ నాకు అప్పుడు ఐడియా లేక నేను ఈ కలర్ వేసుకున్నాను. బట్ డైనింగ్ టేబుల్కి అయితే వైట్ కలర్ ఇచ్చేసామన్నమాట. అన్నీ ఇలా క్లీన్ చేసేసుకుంటాను మార్నింగ్. ఇంకా నాకు జస్ట్ పాత్రలు ఒక్కటే ఉంటుంది కాబట్టి బ్రేక్లో పాత్రలు కడిగేసుకొని ఇంక ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటాను డైనింగ్ టేబుల్ దగ్గర. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని వర్క్ చేసుకుంటాను అనమాట. అది నా ఫేవరెట్ ప్లేస్. అక్కడ కూర్చుంటే నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. బయట ఏం జరిగేది తెలుస్తుంది కమ్యూనిటీలో. దెన్ నాకు అటు సైడ్ నుంచి విండోస్ నుంచి వెళ్తారు రావడం చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. అందుకోసమే నేను డైనింగ్ అయితే నీట్గా క్లీన్ చేసేసి పెట్టేస్తాను. కుండకు ఎప్పుడు వాటర్ ఫుల్ చేసి మార్నింగ్ ఆర్ నైట్ ఫిల్ చేసి పెట్టేస్తాను అనమాట. ఇంకా డే అంతటికి మాకు ఒక కుండ వాటర్ సరిపోతుంది. హాయిగా వాటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడే ఉంటాయి కాబట్టి
కావాలన్నప్పుడంతా నేను డైలీ మర్చిపోకుండా అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ వాటర్ అయితే తాగుతానండి. పక్కలోనే ఎప్పుడు బాటిల్ ఉంటుంది, లేదంటే అక్కడే ఉంటుంది కాబట్టి ఈజీగా అన్ని లీటర్స్ తాగేయగలుగుతాను. డే అంతా అలా మేనేజ్ చేసుకోగలను. సో ఎటువంటి స్ట్రెస్ ఉండదు. మార్నింగ్ 4:30 టు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3, 3:30, 4, 4:35 వరకు కూడా ఆఫీస్ ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ వర్క్. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కసారి 2కే లాగ్ ఆఫ్ అవుతాం, ఒకసారి 2:30, డిఫరెంట్ టైమ్స్ అనమాట. సిచ్యుయేషన్ బట్టి మనము వర్క్ చేయాలి, లేదంటే లాగ్ ఆఫ్ అవ్వచ్చు వర్క్ లేదనుకుంటే కనుక. ఇక్కడ నాకు ఇంకా హడావిడిగా ఉంటుంది. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు 3కి అవుతూ ఉంటాను. ఒక్కొక్కసారి నాకు లేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా అలా వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాక ఇంకా ఆల్మోస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినాక పాప వచ్చేదాకా ఏం వర్క్ ఉండదు పెద్దగా. ఈమె ఎవ్రీ సాటర్డే సండే క్రికెట్ క్లాస్కి వెళ్తుంది, తనకి ఇంట్రెస్ట్. సో మార్నింగే 6:30 to 8:30 ఉంటుందన్నమాట. ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయింది. ఇంక వాళ్ళ నాన్న తీసుకెళ్తారు ఎవ్రీ సాటర్డే అండ్ సండే. వాళ్ళ స్కూల్ దగ్గరే, ఇక్కడ అంటే స్కూల్ వాళ్ళని కాదు, యాక్చువల్లీ కోచింగ్ అది. ఎవ్రీ ఇయర్కి ప్యాకేజ్ తీసేసుకున్నాము. 30,000 సంథింగ్ ఎంతో ఛార్జ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఇది తన కోచింగ్ సెంటర్ అనమాట. సాటర్డే సండేస్ అయితే ఫ్రీగా ఉంటాం కాబట్టి మార్నింగ్ ఒక్కొక్కసారి నేను కూడా తనతో పాటు వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ 1 hour, 1.5 hour వాకింగ్ చేస్తామండి. చాలా మంచిగా ఉంటుందన్నమాట ఏరియా కానీ, స్కూల్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది, చుట్టూ అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఓపెన్ ప్లేస్ ఫుల్ ఉంటుంది అనమాట. సో అందుకోసమే నాకు ఇష్టంగా ఉంటుంది. యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే ఎక్కువగా వెళ్తారు, నేను చాలా తక్కువ. ఇప్పటికీ నేను 2 times దాకా వెళ్ళాను అంతే అనమాట. ఎందుకంటే వాకింగ్ చేసి మార్నింగ్ మళ్ళీ లేవంగానే మన హడావిడి మనకు ఉంటుంది. ఆల్మోస్ట్ మనం వాకింగ్ ఒక్కటే చేసుకొని 9 o'clock అవుతుంది వీళ్ళు వచ్చేసరికి. నాకు ఆ టైం వరకు ఉంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అంతా కష్టం కదా. నాకు బయట తినడం చాలా వరకు ఇష్టం ఉండదు. సో అందుకోసమే ఇంకా ఇది రొటీన్. ఇంకా మా వారు చూసారా, ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటారు. అక్కడ యాక్చువల్లీ వాళ్ళ రియల్ ఎస్టేట్ బుక్స్, డాక్యుమెంట్స్ అంతా అక్కడ పెట్టింటారు. సో న్యూస్ పేపర్స్, డైలీ న్యూస్ పేపర్ వస్తుంది. సో ఆయన పని ఆయన బిజీగా ఉన్నారనమాట. అది క్లీన్ చేసేసుకుంటారు. నేను మార్నింగ్ టైంలో నేను కొంచెం బిజీగా ఉన్నా, ఆయన అలా చేసేసుకుంటారు. ఇంకా ఈవినింగ్కి రోల్ చేసిస్తున్నాను పాపకి. అప్పుడప్పుడు స్కూల్కి కూడా నేను అలానే రోల్ చేసేస్తాను. ప్లస్ ఎక్కువగా నేను స్టీల్లే యూస్ చేస్తానండి, ఎందుకంటే యూస్ చేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది. ప్లస్ చేయి జారిన ప్రాబ్లం ఉండదన్న దీంతో నేను ఎక్కువగా స్టీలే యూస్ చేస్తూ ఉంటాను ఇంట్లో కూడా. సో ఇంకా గోధుమ పిండి ఇలా కలిపేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. అందులో నేను యాక్చువల్లీ కొంచెం గీ వేస్తాను స్పాంజ్ కోసం అనేసి. సో ఇదనమాట. ఇంకా గీ ఇదంతా హోమ్ మేడ్ గీ కాబట్టి నాకు ఇష్టంగా యూస్ చేస్తాను. పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది. డైలీ మనం ఎందుకు అంటే ఖచ్చితంగా గీ తినాలండి. రైస్లో మనం వేసుకున్నప్పుడు గీ తింటే కనుక మనకి షుగర్ అనేది స్పైక్ కాకుండా ఉంటుంది. అందుకోసమే మనం గీ యూస్ చేయాలి. మరీ ఎక్కువగా ఇప్పుడు మనము మోడరేట్గానే తీసుకోవాలి కాబట్టి ఎంత పడితే అంత తీసుకోవడానికి ట్రై చేయొద్దండి. ఫుడ్ వీలైనంత వరకు. నా మీల్ ప్లేట్ నేను ఇక్కడ షేర్ చేస్తాను, కావాలంటే మీరు చూడండి. మీకు జస్ట్ ఒక క్లారిటీ వస్తుంది. ఇలా స్మూత్గా కలిపేసేసి నేను పిండి అంతా కలుపుకున్నాక దాని మీద ఒక ఏదైనా బౌల్ పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే కొంచెం మెత్తగా అవ్వడానికి, మెత్తగా అయితేనే బాగుంటుంది కాబట్టి స్పాంజ్గా అది అలా ఇదంతా కూడా అలా మిక్స్ చేసేసుకుంటానమాట. ఫస్ట్ అయితే మిక్స్ చేసుకునేసి దాని మీద బౌల్ పెట్టేస్తాను. ఒక్కొక్కసారి పాపకి కూడా స్కూల్కి నేను పన్నీర్ ఉన్నప్పుడు మోస్ట్లీ నేను పన్నీర్ కూడా బయటది ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే ఒక చిన్న విషయం ఇక్కడ నేనేమంటానంటే, మనకి బయట ఇచ్చే పన్నీర్ నార్మల్గా మనం ఇంట్లో ఏది రెడీ చేసుకున్నా మనకి 2-3 డేసే ఉంటుంది. మిగతా వాళ్ళు ఇచ్చేది 1 month. అంటే 1 month వాళ్ళు ఇస్తున్నారు అంటే అందులో ఖచ్చితంగా ఏదో ఒక మిక్స్ ఉంటుంది కదా. నేను ఈ వేళ ఆలోచిస్తాను. సో అందుకోసమే మోస్ట్లీ బయటది ఏదైనా సరే నేను చాలా వరకు వద్దు అనేసి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఇంట్లో చేసుకున్నంత నాకు నమ్మకం దాని మీద దొరకదు. అందుకోసమే నేను ఇంట్లోదే పన్నీర్ కానీ, గీ కానీ ఇలా ప్రిఫర్ చేస్తూ వస్తాను చాలా వరకు. సాటర్డే సండేస్ ఉంటుంది, అప్పుడు ఏది కావాలన్నా అప్పుడు చేసేసుకొని ఫ్రిడ్జ్లో 1 or 2 డేస్కి మాత్రం. అంటే గీ అయితే మనకు చాలా రోజులే వస్తుందండి. మిగతాది ఏదైనా సరే 1 or 2 డేస్కి మనం అట్లీస్ట్ మనం స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా చేస్తాను. ఇప్పుడైతే దాని మీద ఒక బౌల్ పెట్టేసి ఉంచేసాను. అది బాగా మెత్తబడినాక ఇంకా ఈవినింగ్ మా హడావిడి మాకు ఉంటుంది కాబట్టి నాకు మార్నింగ్ టైం ఉండదు కాబట్టి మా ఆయన కొంచెం ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తారు. సో దట్ నేను కొంచెం ఇద్దరము అలా మేనేజ్ చేసుకుంటూ అన్ని పనులు చేసేసుకుంటామన్నమాట. ఇంకా చపాతీ చేసేసి తనకి స్కూల్కి మార్నింగ్కి నేను రోల్ చేయిస్తున్నాను. యాక్చువల్లీ ఇది 2-3 days షూట్ వీడియో నేను షూట్ చేశాను. సో అందుకోసమే ఇందులో మీకు కనిపిస్తుంది, డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో అది చపాతీ అయిపోయాక తనకి ఇంకా
చపాతీకి రోల్ చేసి ఇచ్చేసి బాక్స్కి నేను ఏది కావాలనుకున్నానో అది జస్ట్ ఇలా ఇంకా రోల్ ఇప్పుడు తన కోసం అయితే నేను 2 బాక్స్కి పెట్టిస్తాను. నార్మల్గా తను ఎన్ని తిన్నా పెట్టిస్తాను. తన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తుంది కాబట్టి 2 పెట్టిస్తాను. ఇంకా చపాతీ వచ్చేసి నేను ఈ విధంగా చపాతీ కాల్ చేసుకునేసి ఇంకా అందులోనే తనకి రోల్కి కావాల్సింది ఆల్రెడీ అయిపోయింది, రెడీ చేసేసాను. తనకి రోల్కి పెట్టించేసి తనకి బాక్స్ ప్రిపేర్ చేస్తాను. అందులో అంటే యాక్చువల్లీ ఏదో ఒకటి పన్నీర్ ఉండేటట్టు చూసుకుంటానండి. అది పెసరపప్పు అయినా లేదంటే అది గ్రీన్ మూంగ్ దాల్ అనమాట. గ్రీన్ మూంగ్ దాల్ లేదంటే చెన్నానా ఏదో ఒకటి తనకి ప్రోటీన్ ఆఫ్టర్నూన్కి ఉండేలాగా చూసుకుంటాను. సో అందుకోసమే ఇంకా ఆఫ్టర్నూన్ ఇది ఒకసారి పన్నీర్ తోటి మిక్స్ చేశాం కాబట్టి ఇది పన్నీర్ అయితే ఇప్పుడు పెట్టించేస్తున్నాను. పన్నీర్ లేనప్పుడు అలా మూంగ్ దాల్ కానీ లేదంటే చన్నా దాల్ కానీ ఇలా ఏదో ఒక సలాడ్ అయితే తనకి ఆఫ్టర్నూన్ స్కూల్కి అయితే పెట్టిస్తాను. ఇంకా సండే రోజు మార్నింగ్ తనకి ప్రోగ్రామ్ ఉంది. సో దట్ అందుకే తను ఇక్కడ కూర్చొని ఇంకా అంతా మేకప్ కోసం అని వెయిటింగ్ అనమాట. సో మేకప్ అయ్యాక తను ఈ విధంగా ప్రిపేర్ అయింది. యాక్చువల్లీ నేను ఏది వాడతాను మేకప్ కోసం అంటే నార్మల్గా నాకు స్టార్టింగ్ నుంచి షుగరే అనమాట. ఇలా ఇద్దరము కొంచెం రెడీ అయ్యాము. అవుట్ఫిట్స్ ఇలా ఉందన్నమాట సండే అవుట్ఫిట్. తన అవుట్ఫిట్ వచ్చేసి ఇంక ఇది తన హెయిర్ స్టైల్ ఇచ్చి ఇలా చేశాను. యాక్చువల్లీ వేరేది ఉన్నింది ప్లాన్, బట్ అక్కడ చేంజ్ అయ్యింది. టైం అయిపోతుందని అరవడంతో ఇంకా టోటల్గా చేంజ్ చేసేసాము. ఇంకా అదంతా అయిపోయాక చాలా రోజుల నుంచి హెయిర్ కట్ కోసం వెయిట్ చేస్తుంది. సో అందుకే ఇంకా ఈవినింగ్ పార్లర్కి వెళ్ళేసి హెయిర్ కట్ అయితే చేపించాను. కొంచెం షార్ట్గానే అయితే చేపించాను అనమాట. హెయిర్ కట్ ఫెదర్ కట్ కావాలనింది. సో ఇక్కడైతే స్కూల్లో ఏమీ మ్యాండేటరీ లేదు, అందుకోసమే ఇంకా హెయిర్ కట్ అయిపోయింది. మా మీల్ ప్లేట్ చూస్తే కనుక ఇలా ఉంటుంది. మాది ఎప్పుడు బ్యాలెన్స్డ్ మీల్గా ఉంటుందండి. ఇది మా హస్బెండ్కి ఇస్తాను. నేను మాత్రం కొంచెంగా ఒక్క చపాతీ తీసుకుంటానంటే మార్నింగ్ లేదు ఏదైనా ఒక్క దోశ 2 ఇడ్లీ ఇలా ఉంటుందన్నమాట. అందులో కావాల్సిందంతా కూడా తీసుకుంటాం ప్రోటీన్. దాంట్లోకి నేను బ్యాలెన్స్డ్గా ఎలా ఇస్తాను అంటే మా హస్బెండ్కి అయితే ఇలా ఇస్తాను. నేనైతే ఏదో ఒక చపాతీ, ఒక దోశ, 2 ఇడ్లీ లేదు కొంచెం రైస్, దాని మీద గీ, ప్లేట్ నిండా ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఓన్లీ ఇవే కాకోకుండా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి ఉంటాను. నేను షార్ట్లో మా బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్